నిర్లక్ష్యం నివురు గప్పిన నిప్పులా మారుతుంది. నాయుడుపేట గురుకుల పాఠశాలలో నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తలకెక్కుతుంది. నాడు గురుకులం అంటే నాణ్యమైన విద్యకు, క్రమశిక్షణకు దిక్సూచి అనే మాట పోయి నేడు గురుకులం అంటే నిర్లక్ష్యానికి, చెడు వ్యసనాలకు అడ్డాగా మారింది. నాయుడుపేట గురుకుల పాఠశాలలో అయితే మరుగుదొడ్ల పరిస్థితి అగమ్య గోచరం. బయటే మలమూత్ర విసర్జనలు, విద్యార్థుల దయనీయ పరిస్థితి చూసి తల్లిదండ్రులు చెల్లించిపోతున్నారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం, ఇక్కడ విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పరిసరాల శుభ్రతకు ఏమాత్రం ప్రాధాన్యతను ఇస్తున్నారో ఇదే విషయంపై ఎన్నిసార్లు మీడియాలో వార్తా కథనాలు ప్రచురితమైన అధికారులు మాత్రం చలనం కలగలేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ, నాయుడుపేట మండల విద్యాశాఖ అధికారులు కానీ, స్థానిక ఆర్డీఓ కానీ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం ఇక్కడ ఉద్యోగస్తుల నిర్లక్ష్యానికి ఊతమిస్తుంది. కొసమెరుపుగా జిల్లా కలెక్టర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడి వైద్య సేవలను పరిశీలించారు. ఇంకా ఏదైనా అవుతుంది అప్పుడు మా పరిస్థితి చేయి జరిపిన రమ్మంటే వస్తారు మాకు లేకుండా